హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను కొత్తగా నేర్చుకునే వారి కోసం లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. నిదానంగా స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి మనకు కస్టమర్ 6 మీటర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ కనిపించే పింక్ కలర్ క్లాత్ కూడా కస్టమర్ మనకి ఇచ్చారు. ఈ పింక్ కలర్ని వాళ్ళు కోట్ మోడల్గా అయితే కుట్టమని చెప్పారు. ఫస్ట్ ఇలా క్లాత్ మొత్తం చూసుకోండి, ఇక్కడ డ్యామేజ్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను పై యో పార్ట్ కోసం 1/2 మీటర్ అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ కింద ఏ క్లాత్ అయితే మనము లెహంగా కుడతామో అదే క్లాత్ని కూడా పైన వాళ్ళు అటాచ్ చేయమన్నారు. ప్లస్ కోట్కి వచ్చేసి ఆ పింక్ కలర్ నెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను యో పార్ట్ కోసం 1/2 మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకొని తర్వాత క్లాత్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలా. ఇక్కడ నడుము దగ్గర ప్రిల్స్ పెట్టి కుట్టేది కాబట్టి నార్మల్గానే ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 40 ఇంచులు తీసుకుంటున్నాను పొడవు. ఈ పొడవు అనేది ఎగ్జాక్ట్గా మనకి బొడ్డు దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్ టేప్తో కొలుచుకొని ఎంతైతే ఉంటుందో అంత ఇక్కడ తీసుకోవాలి. లైనింగ్ కూడా తీసేసుకోవాలి. ఇది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి మనం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పొడవు అయితే మనకు సరిపోతుంది. దీనిని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు యో పార్ట్ కోసం అయితే లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ వచ్చేసి లెంత్ 16 ఇంచులు తీసుకున్నాను. ఖర్చుతో కలిపి తీసుకున్నాను 16 ఇంచులు. పొడవు వచ్చేసి 2 ఇంచులు. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచులు తీసుకున్నాను. కింద నడుము దగ్గర 8 ఇంచులు తీసుకున్నాను. చంక కూడా 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఖర్చు అయితే పెట్టుకోండి. నెక్ విడత దగ్గర కూడా మనం మార్క్ చేసిన దగ్గర ఒక ఖర్చు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేను 6 ఇంచులు అయితే నెక్ కట్ చేసుకుంటున్నాను. మీరు గమనించండి, ఇక్కడ రెండు వచ్చేసి నేను 6 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా గీసుకొని 2 కట్ చేసుకుంటున్నాను. నేను 2 పక్కల రౌండ్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే పైన కోట్ అయితే వస్తుంది కాబట్టి నెక్ అంత కనిపించదు కాబట్టి 2 పక్కల రౌండ్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి వెనక భాగంలో కొంచెం డౌన్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి నేను 6 ఇంచులు కట్ చేశాను కదా, వెనక పక్క కూడా సేమ్ అదే వచ్చింది కాబట్టి వెనక కొంచెం 1 ఇంచి డౌన్ అయితే తీసేసుకోండి. అప్పుడు బ్యాక్ సైడ్ ఏదో ఫ్రంట్ సైడ్ ఏదో ఈజీ లైనింగ్ పెట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే మనం కట్ చేసుకుందాము. ఇక్కడ డిజైన్ వచ్చిన క్లాత్ అయితే నేను ఫ్రంట్ పార్ట్కి వేయాలనుకుంటున్నాను. ప్లెయిన్ వచ్చిన క్లాత్ అయితే వెనక పక్క వేయాలనుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కి డిజైన్ వచ్చిన క్లాత్ వేస్తే మనం కోటు వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే అది బాగుంటుంది. ప్లెయిన్గా లేకుండా డిజైన్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం కట్ చేసుకుందాము. ఇప్పటి వరకు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటేనా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను పదండి. ఇక్కడ నేను ఫస్ట్ యో పార్ట్ తీసుకున్నాను. ఇది ఓన్లీ నేను తిరిగేస్తున్నాను నెక్ అయితే. ఇక్కడ నేను పైపింగ్ వేయట్లేదు, నెక్ అయితే ఓన్లీ తిప్పేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ తిప్పేస్తున్నాను. ఫస్ట్ ఇలా బాగా సరిగా వచ్చేటట్టు అయితే చూసుకోండి. 1-10 మాట చెక్ చేసుకోండి. ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి నిదానంగా నీట్గా కుట్టుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కన్నా డైరెక్ట్గా స్పేస్ సిల్క్ కానీ వెల్వెట్ క్లాత్ కానీ కుట్టకండి. ఎందుకంటే అవి క్లాత్ అనేది జారిపోతూ ఉంటాయి. ఈ విధంగా నెక్ రౌండ్ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసి అక్కడక్కడ ఖర్చు పెట్టేసుకొని నెక్ అయితే తిప్పేయండి. తిప్పేసిన తర్వాత పైన ఒకటైతే కుట్టు వేసేసుకోండి. అప్పుడు ఫినిషింగ్ అయితే బాగుంటుంది. లేదు ఐరన్ చేసాలనుకున్నా ఐరన్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మొత్తం ఇలా రౌండ్ అయితే కుట్టేసుకోండి. చుట్టుపక్కల అంతా కుట్టేసుకుంటే మీకు క్లాత్ అనేది జారిపోకుండా బాగుంటుంది. అప్పుడైతే ఈ క్లాత్ అయితే కట్ బీడ్ అయితే వచ్చింది. ఇది మొత్తం మగ్గం వర్క్ ఫినిషింగ్లో ఉంది కాబట్టి నేనైతే చాలా నిదానంగా కుట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ బీడ్ అనేది సూది కింద పడితే సూది ఇరిగిపోతుంది కాబట్టి చూసి చాలా నిదానంగా అయితే కుట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద లంగా కోసం అయితే ఫ్రిల్స్ పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, వీడియో నేను చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను, జూమ్ చేసి మరీ చూపిస్తాను. ఫ్రిల్స్ అయితే ఇలా నిదానంగా నీట్గా పెట్టేసుకోండి. అన్నీ ఒకే సైజులో రావాలా.
ఇలా నిదానంగా చిన్న చిన్నగా అన్నీ ఒకటే సైజులో వచ్చేటట్టు చూసుకోండి. మన నడుమును బట్టి మనము కుచ్చులు అయితే పోసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో అంతవరకు అయితే కుచ్చు అయితే పోసేసుకోండి. నేనైతే కింద ఉన్న 5.5 మీటర్ మొత్తం కుచ్చు అయితే పోసేసాను. సేమ్ అలాగే లైనింగ్ కూడా కుచ్చు పోసేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ కూడా కుచ్చు పోసుకున్నాను చూడండి, జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇప్పుడు రెంటిని మళ్ళీ జాయింట్ చేస్తున్నాను. ఈ రెంటికి కలిపి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నిదానంగా జాయింట్ చేసేసుకోండి. రెండు ఒకటే లెవెల్లో రావాలి. ఈ విధంగా కింద క్లాత్ కూడా సరి చేసుకుంటూ పైన అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. ఒకవేళ కిందగిన మీరు అలాగే వేసుకుంటా వస్తే అది కూడా కుట్టు కింద పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఉప్ప తీసుకోవాల్సి వస్తుంది. డ్రెస్ పూర్తిగా అయితే కుట్టేసాను. ఇక్కడ చూడండి, సారీ అండి, పైన పార్ట్ది నేను క్లిప్పు వీడియో తీయలేదు. ఆన్ చేసి అనుకున్నాను కానీ అది మర్చిపోయాను, అది తీయలేదు. ఫైనలీ ఫ్రాక్ అయితే కుట్టేశాను. ఫ్రాక్ అయితే చాలా చాలా బరువు ఉందండి. ఎందుకంటే ఇది మొత్తం మగ్గం వర్క్తో అయితే ఇచ్చారు కాబట్టి, కట్ బిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా అయితే బరువు ఉంది. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నేను హాఫ్ హ్యాండే పెట్టాను. పైన ఎలాగో కోటు వేసుకుంటారు కాబట్టి లోపల డిజైన్ పెట్టాలని అనుకోలేదు. పెట్టినా కూడా కనిపించదు, అందుకని హాఫ్ హ్యాండ్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఈ డ్రెస్కి ఇదే హైలైట్ కోటు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అండి, అది నెట్ క్లాత్ ఇచ్చారు మనకి, వాళ్ళకి కానీ తెలియదంట పాపం. నెట్ క్లాత్ ఇచ్చారు. సరేలే తెచ్చిన దాన్ని ఎందుకు పంపించాలి అని నేను తీసుకొని ఇలా కట్ వర్క్ అయితే వేశాను. మీకు తెలుసు కదా, నెట్ క్లాత్కి కట్ వర్క్ వేయాలంటే ఇంకా చాలా కష్టం. ఇదైతే నేను చాలా ఇబ్బందిగా అయితే కుట్టాను, అందుకే వీడియో తీయలేకపోయాను. అది కూడా చాలా టైం అయితే పట్టింది కోటుకి. డ్రెస్కు పట్టినంత టైం నాకు కోటు కుట్టడానికే పట్టింది. కింద హ్యాండ్ దగ్గర కూడా కట్ వర్క్ ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ కూడా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కస్టమర్లకు కూడా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. ఇవి మొత్తం కట్ వీడే కాబట్టి నాకు చాలా టైం అయితే పట్టింది. చాలా నిదానంగా కుట్టుకున్నాను ఈ డ్రెస్ మాత్రం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.